సుధాకర్ మా పాస్టర్ గారికి ఇంకో పాస్టర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతమంది మహిళా మా కుటుంబాలందరూ కూడా దేవుని ప్రార్థించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడే మా పాస్టర్ గారు మాట్లాడుతూ ఒక మంచి వాక్యాలు చాలా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నిజాలే. నేను కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలకు వెళ్తాను. నేను దగ్గర నుంచి చూస్తూ ఉంటా. ఎవరైతే బైబిల్ నమ్ముకుంటారో వాళ్ళకు ఓర్పు సహనం మనం చూస్తూ ఉంటాం. మీరు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నర్సులు చూడండి, బైబుల్ నమ్ముకున్న నర్సులు చూడండి, మిగిలిన వాళ్ళు కూడా తేడా కనపడతారు. ఎంత మంచిగా వాళ్ళు సర్వీస్ చేస్తారో మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో కుష్ఠరోగులను కూడా దగ్గర తీసుకునే శక్తి వాళ్ళకి ఆ బైబిల్ ఇచ్చిందని నేను నమ్ముతాను. కొంతమంది ఈ సమాజంలో చెడు అలవాట్లకి అలవాటు పడి రౌడీ షీట్లుగా రకరకాలుగా కూడా మన రోడ్డు మీద చూస్తూ ఉంటాం. ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైతే బైబిల్ నమ్ముకుని వెంటనే వాళ్ళు మానేసే పరిస్థితులు కూడా నేను చాలా చూసాను. సో కడిగినప్పుడు తీవ్రవాదం కూడా మార్చే శక్తి బైబిల్కి ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని రానున్న రోజులు ఇంకా ఘనంగా జరిగే విధంగా, ఒక మంచి హాల్లో జరిగే విధంగా ఆ యొక్క యేసుప్రభు ఆశీస్సులు ప్రతి ఒక్కరుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం